చక్రవడ్డీ కారకం. హలో పిల్లలు, మనం గత పాఠ్యాంశంలో చక్రవడ్డీని ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. చక్రవడ్డీలో చివరిగా పొందు మొత్తము అసలు ఇంటూ 1 ప్లస్ వడ్డీ రేటు బై 100 టు ద పవర్ ఆఫ్ కాలం. చక్రవడ్డీని సంవత్సరానికి ఒకసారి తిరిగి కట్టే అంటే సంవత్సరానికి ఒకసారి అసలును పెంచే ఒక సాధారణ సందర్భాన్ని తీసుకుందాం. అసలు 10,000 రూపాయలు అనుకుందాం. వడ్డీ రేటు సంవత్సరానికి 10%. అంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి తిరిగి కట్టడం అని రాయబడింది. అలా రాయకపోయినా మనం సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టడం అని అనుకోవాలి. అంటే 2వ సంవత్సరం వడ్డీని అసలుకు కలపాలి. ఈ మొత్తం 3వ సంవత్సరానికి అసలు అవుతుంది. ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. రుణం తీసుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి కాలపరిమితి 5 సంవత్సరాలు. డిపాజిట్ చేశారనుకుందాం. ఎందుకంటే ఉదాహరణలో ఆయన అనవసరంగా రుణం తీసుకోవడం అనేది మంచి ఉపాయం కాదు. మొదటి సంవత్సరానికి 10% వడ్డీ రేటు వంతున వడ్డీ 1,000 రూపాయలు అవుతుంది. కాబట్టి 2వ సంవత్సరం ప్రారంభానికి ముందు వడ్డీని కలపాలి. కాబట్టి కొత్తగా వచ్చు అసలు 11,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు అసలు 11,000 రూపాయలు. 2వ సంవత్సరం వడ్డీ ఎంత? 1,100 రూపాయలు. 3వ సంవత్సరానికి అసలు ఎంత? 11,000 ప్లస్ 1,100 12,100. 3వ సంవత్సరానికి వడ్డీ 1,210 అంటే 1,210 రూపాయలు అవుతుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టడం అంటే ప్రతి సంవత్సరం తర్వాత వడ్డీని అసలుకి కలపడం అన్నమాట. కాబట్టి మొదటి సంవత్సరం వడ్డీ 1,000 రూపాయలు. అది తీసుకోలేదు కాబట్టి అది అసలుకి కలపబడుతుంది. కాబట్టి 2వ సంవత్సరానికి అసలు 11,000 అయింది. అసలు పెంచబడింది కాబట్టి దీనిలో 10% అంటే అప్పుడు వడ్డీ 1,100 రూపాయలు. 3వ సంవత్సరానికి 2వ సంవత్సరపు వడ్డీ అసలు కలపబడుతుంది. కొత్తగా అసలు ఎంత అవుతుంది? అప్పుడు 12,100 రూపాయలు. కాబట్టి బ్యాంకు 12,100 రూపాయలపై వడ్డీ ఇస్తుంది. కాబట్టి 3వ సంవత్సరంలో 1,210 రూపాయలు వడ్డీ సంపాదిస్తారు. ఈ విధంగా చేసుకుంటూ పోతే 5 సంవత్సరాల తర్వాత వడ్డీ 6,105 రూపాయలు. మనం సూత్రాన్ని ఉపయోగిద్దాం. అసలు ఇంటూ 1 ప్లస్ వడ్డీ రేటు బై 100 టు ద పవర్ ఆఫ్ కాలం. మనం సూత్రాన్ని ఉపయోగిద్దాం. 10,000 ఇంటూ 1 ప్లస్ 10 బై 1000 టు ద పవర్ ఆఫ్ 5. 1 ప్లస్ 10 బై 100 అంటే 1.1. 1.1. 10,000 ఇంటూ 1.1 టు ద పవర్ ఆఫ్ 5 అంటే 10,000 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1. దీన్ని మనం హెచ్చవేస్తే మనకి 16,105 రూపాయలు వస్తుంది. ఇది మనం గత పాఠ్యాంశంలో నేర్చుకున్నది. సంవత్సరానికి వడ్డీ తిరిగి కట్టడం అనే మాట మాత్రమే మనం చేర్చాం. అంటే ప్రతి సంవత్సరం చివర వడ్డీని ఒకసారి కలపాలి అని అర్థం. తిరిగి కట్టవలసిన కాలపరిమితి 6 నెలలు అయితే ఏం జరుగుతుంది? దీని అర్థం ప్రతి 6 నెలల తర్వాత వడ్డీని అసలుకి కలపాలి. 6 నెలల వడ్డీ మాత్రమే కలపాలి, సంవత్సరం వడ్డీ కాదు. కాబట్టి ప్రతి 6 నెలలకి అసలు పెరుగుతుంది. ఈ సందర్భంలో కూడా తేడా ఏమిటో చూద్దాం. అసలు 10,000 రూపాయలు, సంవత్సరానికి వడ్డీ రేటు 10%. 6 నెలలకోసారి వడ్డీ తిరిగి కట్టాలి. ఇప్పుడు మొదటిసారి వడ్డీ తిరిగి కట్టేటప్పుడు కలపవలసిన వడ్డీ 500 రూపాయలు. ఎందుకంటే మనం ఇప్పుడు 6 నెలల వడ్డీని మాత్రమే కలుపుతున్నాం. 6 నెలలు అంటే అర్ధ సంవత్సరం. కాబట్టి T = 1/2 అవుతుంది. 7వ నెలలో అసలు 10,000 ప్లస్ 500 = 10,500 రూపాయలు అవుతుంది. కాబట్టి తర్వాత అర్ధ సంవత్సరానికి అసలు 10,500 రూపాయలు అవుతుంది. అప్పుడు వడ్డీ 525 రూపాయలు అవుతుంది. 13వ నెలలో అంటే 2వ సంవత్సరం మొదట్లో 525 రూపాయల వడ్డీని అసలు 10,500 రూపాయలకు కలపాలి. ఇప్పుడు మనం తర్వాత 6 నెలలకి వడ్డీని లెక్కిస్తాం. అంటే 10,500 ప్లస్ 525పై అర్ధ సంవత్సరానికి వడ్డీ 551 రూపాయల 25 పైసలు అవుతుంది. ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఒక సంవత్సరంలో 2 సార్లు వడ్డీని కలపాలి. మొదటి 6 నెలల తర్వాత మనం మొదటి వడ్డీని పొందుతాం మరియు అసలు 500 రూపాయలు పెరుగుతుంది. అప్పుడు సంవత్సరానికి 10% వడ్డీ రేటు వంతున తర్వాత 6 నెలలకి 10,500 రూపాయలపై వడ్డీని పొందుతాం. 2వ సంవత్సరం మొదట్లో లేదా 12వ నెల చివర మనం మరో వడ్డీని కలుపుతాం. ఇలా ప్రతి 6 నెలలకి కలుపుకుంటూ పోతూ ఉండాలి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టడం అంటే
సంవత్సరానికి ఒకసారి వడ్డీని కలపడం. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టడం అంటే సంవత్సరానికి 2 సార్లు వడ్డీని కలపడం. ఇంతకుముందు 2వ సంవత్సరానికి వడ్డీ 1100 రూపాయలు పొందాం. కానీ ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లు వడ్డీని తిరిగి కట్టడం వలన మనం 1100 రూపాయల కంటే ఎక్కువ పొందుతున్నాం. కాబట్టి చక్రవడ్డీ కారకం పెరుగుతూ ఉంటే వడ్డీ కూడా పెరుగుతూ ఉంటుంది. కనుక వడ్డీ రేటు సమానంగా ఉన్నా వడ్డీ కారకం పెరుగుతూ ఉంటే చక్రవడ్డీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. కొన్ని బ్యాంకు లోన్ల విషయంలో ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కిస్తారు. అంటే వడ్డీ కారకం పెరిగితే లోన్ తీసుకున్న సొమ్ము కూడా వేగంగా పెరుగుతుంది. కాబట్టి చక్రవడ్డీ కారకం కూడా ఎంతో ముఖ్యమైంది. గత ఉదాహరణ ద్వారా వడ్డీని లెక్కిద్దాం. ప్రతిదీ సమానంగా ఉంది, కానీ వడ్డీ ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు. 6 నెలలకు వడ్డీ రేటు 10/2 5%. అంటే 5 సంవత్సరాలంటే 5 × 2 10 అర్ధ సంవత్సరాలు. అంటే వడ్డీ 10 సార్లు లెక్కించబడుతుంది. కాబట్టి ఆ విలువ కొంచెం మారుతుంది. 6 విలువ 5% అవుతుంది. కాలం దగ్గర మనం 10 రాయాలి. 1 + 5/100 10. 5/100 విలువ 0.05. కాబట్టి 1.05 10. మొత్తం మనకి వచ్చు సొమ్ము ఎంత? 16,288 రూపాయలు అవుతుంది. కాబట్టి మనకు వచ్చి వడ్డీ 6,288 రూపాయలు అని చెప్పచ్చు. చక్రవడ్డీని ఏ విధంగా లెక్కిస్తారు? వడ్డీ రేటు మరియు కాలం సంవత్సరాల్లో ఇచ్చినప్పుడు చక్రవడ్డీ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే మొత్తము అసలు ఇంటూ 1 + వడ్డీ రేటు బై 100 కాలము. చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే మొత్తము అసలు ఇంటూ 1 + వడ్డీ రేటు బై 2 బై 100 కాలము ఇంటూ 2. ఇక్కడ వడ్డీ రేటు సగం అవుతుంది, కాలం రెట్టింపు అవుతుంది. అదేవిధంగా చక్రవడ్డీ ప్రతి త్రైమాసికానికి ఒకసారి చెల్లిస్తే, అంటే 3 నెలలకు ఒకసారి లెక్కించినట్టయితే అప్పుడు మొత్తము అసలు ఇంటూ 1 + వడ్డీ రేటు బై 4 బై 100 కాలము ఇంటూ 4. ఇక్కడ వడ్డీ రేటు 4వ వంతు అవుతుంది మరియు కాలము 4 రెట్లు అవుతుంది. ఈరోజు నేర్చుకున్న విషయాలు మరోసారి చూద్దాం. చక్రవడ్డీ అంటే ప్రతి సంవత్సరము అసలుకు వడ్డీ కలిపి తర్వాత సంవత్సరము ఆ మొత్తాన్ని అసలుగా తీసుకుంటారు. A = P × 1 + R/100 దీని ద్వారా లెక్కిస్తారు. చక్రవడ్డీ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే ఒక విధంగా, మరియు వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటే సంవత్సరంలో 2 సార్లు లెక్కిస్తే వడ్డీ రేటు సగం మరియు వడ్డీ కారకము రెట్టింపు అంటే కాలము రెట్టింపు అవుతుంది. అదే వడ్డీ త్రైమాసికానికి ఒకసారి లెక్కిస్తే అంటే సంవత్సరానికి 4 సార్లు లెక్కిస్తే వడ్డీ రేటు 4వ భాగము అవుతుంది, కాలము 4 రెట్లు అవుతుంది. మరి అదేవిధంగా వడ్డీని నెలకు ఒకసారి లేదా రోజుకు ఒకసారి కూడా లెక్కించవచ్చు. అందువల్ల మనం ఏదైనా లోను తీసుకున్నప్పుడు వడ్డీ కారకము 1 అంటే సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తున్నారో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. వడ్డీ కారకం ఎక్కువైతే మనం ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి చక్రవడ్డీ కారకము చాలా ముఖ్యమైనది అని మీకు కూడా తెలిసింది కదా. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.